తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఒక్కొక్కటిగా కాంగ్రెస్ వశమవుతున్నాయి. బీఆర్ఎస్ సెకండ్ క్యాడర్ అంతా హస్తం పార్టీలోకి జంప్ అవుతుంది. ఇప్పుడు బీజేపీలోకి వెళ్లడానికి 10 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ వార్తలు సంచలనం రేపుతున్నాయి. బెంగళూరులో బీజేపీ పెద్ద లీడర్తో 2 ఎమ్మెల్యేలు వెళ్లి మంతనాలు జరిపి వచ్చినట్లు చెబుతున్నారు. ఇంతకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఎందుకు వెళ్తున్నట్లు, అధికార పార్టీని కాదని కమలం పార్టీలో చేరికకు ఎందుకు మొగ్గు చూపుతున్నట్లు, కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ఊహించే కారు ఎమ్మెల్యేలు కమలం తీర్థం పుచ్చుకుంటున్నారా అంటే విశ్లేషకులు అవుననే చెప్తున్నారు. బీఆర్ఎస్ కి తెలంగాణలో మరో షాక్ తగలబోతుంది. ఇప్పటికే సెకండ్ క్యాడర్ అంతా కారు నుంచి దిగిపోతున్నారు. చాలా మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ చైర్పర్సన్లు వైస్ల మీద అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు. కౌన్సిలర్లంతా అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. సరిగ్గా లోక్సభ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ కి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే బీజేపీతో టచ్ లోకి వెళ్లారు ఆ 10 మంది. బెంగళూరులో బీజేపీకి చెందిన ఓ కీలక నేతతో మీటింగ్ కూడా జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంలో 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉంది కాంగ్రెస్. కానీ ఈ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లకుండా బీజేపీలో చేరతామని ప్రపోజల్స్ పంపడం ఏంటి అంటే, మూడోసారి కూడా కేంద్రంలో బీజేపీయే అధికారంలోకి రాబోతుందని టాక్ నడుస్తోంది. కేంద్రంలోని సర్కారులో ఉండే పార్టీతో ఉంటే తమకు మేలు జరుగుతుందని, ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీకి సంబంధించి కొంత ఊగిసలాట నేపథ్యంలో కేంద్రంలోని పార్టీతో జత కట్టడమే మేలుగా వీరు భావించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ 10 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ముందే బీజేపీలో చేరితే బెటర్ అని భావిస్తున్నారట. అయితే బీజేపీ పెద్దలు మాత్రం ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. వాళ్ళని ఎప్పుడు చేర్చుకోవాలి, ఏ రకంగా చేర్చుకోవాలి, ఇలాంటి ఇష్యూస్ పై నిర్ణయాన్ని లోక్సభ ఎన్నికల తర్వాతే తీసుకోవాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అప్పటి సమీకరణాలను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ 300 స్థానాలు గెలుచుకొని ఏ పార్టీతో అవసరం లేకుండా కేంద్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అప్పుడే బీఆర్ఎస్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఈ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం పైన అప్పుడే నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. అప్పటిదాకా వెయిట్ చేయాలని ఆ ఎమ్మెల్యేలకు బీజేపీ సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు ఓటమితో కింగిపోతున్న బీఆర్ఎస్ కు ఒక్కొక్కరిగా గుడ్ బై చెప్పే పరిస్థితి వస్తుంది. దాంతో ఎమ్మెల్యేలు గోడ దూకకుండా ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ఏం ప్లాన్ చేస్తారన్నది వేచి చూడాలి.